నమస్తే. వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోని జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ కార్యాలయంలో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా గురువు అరుణ పుత్తలూరి విద్యార్థులకు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం నేర్పించారు. మోడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ భారత్ లో పుట్టిన యోగా ప్రపంచమంతా వ్యాపించిందన్నారు. ఒత్తిడితో సతమతమవుతున్న వారికి యోగా థెరపీ మెడిసిన్ లాగా పనిచేస్తుందని, దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలలలో విద్యార్థులకు యోగా పాఠాలను నేర్పిస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. Right side, bend. Right side. Okay. Breathe slowly, breathe out just as long as Right, na. And then look your left palm. మీ palm ని చూడండి. చేయకూడదు, అది చేయకూడదు. Your left palm back straight ఉండాలి. Your back straight. గట్టిగా. Breathe in center. అదే థ్యాంక్ యూ సో మచ్ అరుణ మేడం. అదేవిధంగా మన రెగ్యులర్గా మనకి యోగా నేర్పిస్తున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇప్పుడు మనకు సపోర్ట్ చేస్తున్నటువంటి మోడ్ ఆర్గనైజేషన్ శ్రీనివాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. ఆల్వేజ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గ్రూప్ ఫోటో సార్, మీరు కూడా గ్రూప్. ఈరోజు 12th యోగా డే సందర్భంగా ఇక్కడ శంషాబాద్లో ఒక స్కూల్లో నన్ను ఇన్వైట్ చేశారు. అక్కడ స్కూల్లో వీళ్ళకి యోగా నేర్పించడానికి వచ్చాను. అది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు నన్ను పిలిచారు. ఇక్కడ స్కూల్లో చాలా బాగా చేశారు పిల్లలు కూడా. ఇలా ప్రతి సంవత్సరము చేయడం వల్ల చాలా అవేర్నెస్ పెరుగుతుంది. ప్రతి సంవత్సరానికి ఒకసారి కాకుండా ప్రతిరోజు ఇలా యోగా చేయడం వల్ల చాలా మంచిది. నా పేరు అరుణ ఉత్తలూరు. నేను ఇంటర్నేషనల్ యోగా టీచర్. 9 సంవత్సరాలు మస్కట్లో చేపించాను అందరికీ. నేను ఇంకా ఇతర కంట్రీస్లో కూడా నేను ఇంకొక 3 సంవత్సరాలు శిక్షణ ఇచ్చిన. 10 సంవత్సరాల పైన నాకు ఈ శిక్షణ ఇచ్చిన అనుభవం ఉంది. తర్వాత నేను చిన్నప్పటి నుంచి యోగా చేస్తున్నా. యోగా అంటే నాకు చాలా ఇష్టము. ఆ ఇష్టంతోనే నేను ఒక టీచర్ని అయినాను, ఈరోజు యోగా టీచర్ని. సో ఇంకా అందరికీ యోగా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు చేయాలి. అది కాకుండా ప్రతి స్కూలు, కాలేజీ, హాస్పిటల్స్లో కూడా ఒక యోగా టీచర్ ఉండాలని నేను మన తెలంగాణ గవర్నమెంట్ని కూడా కోరుకుంటున్నాను. అట్లాగే మోడీ గారిని కూడా కోరుకుంటున్నాను. చాలా స్కూల్స్లో వెళ్తే అక్కడ యోగా టీచర్ లేరు. ప్రతి స్కూల్లో యోగా టీచరు, ప్రతి హాస్పిటల్లో యోగా టీచరు, ప్రతి కాలేజీలో, ప్రతి ఆఫీస్లో ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా స్ట్రెస్కి గురవుతున్నారు పిల్లలు కానీ, ఆఫీసర్లు కానీ. అందరికీ స్ట్రెస్ అనేది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మేము చేసిన ఈ యొక్క స్కూల్లో యోగా అభ్యాసం అంటే యోగా అంటే ఏందనేది అంటే మన ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా మన భారతదేశంలో పుట్టి పెరిగిన ఈ యొక్క యోగాని ప్రపంచవ్యాప్తం చేయడం సంతోషదగ్గ విషయం. ఎందుకంటే ఈ యొక్క యోగా అనేది ఒకప్పుడు పూర్వకాలంలో సంస్కృతం నుంచి పుట్టింది. ఆ సంస్కృతం నుంచి పుట్టిందే యూజ్ అందరూ. ఆ యూజ్ నుంచి క్రమేణా ఇప్పుడు మన యోగాగా మారింది. ఆ యోగా చేయడం వల్ల ఏంటంటే మన ప్రపంచ ప్రజలంతా ఇప్పుడు ఎట్లయితుంటారు, శాంతి లేక అశాంతితో కొట్టుమిట్టాడుతున్నారు. ఎందుకంటే శాంతి అనేది సాధారణంగా ఎవరు కూడా చిక్కదు. అది
ఎందుకంటే చాలా అది ఒక రకమైన భయంకరమైన రోగం అది. కాబట్టి ఆ శాంతి రావాలి అంటే ఈ యొక్క యోగా సాధనం కావాలంటే ఇప్పుడు పరుగులతో లేకుండా లేకపోతే బరువులతో మోయకుండా ఇది ఒక ఆచరించే ఒక యోగా సాధనం ద్వారా ఈ యొక్క మెడిటేషన్, యోగా, ప్రాణాయామం ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి. ఈ యోగా ఆసనాల ద్వారా మనం ఎక్కడైనా మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈ పిల్లలకు నేర్పించే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు బాల్యం, యవ్వనం, కౌమారంలో ఉన్నారు. అక్కడి నుంచి వృద్ధాప్యంలోకి వచ్చినా కూడా వాళ్ళు మేము వృద్ధులం కాదు, మేము కూడా మళ్ళీ యువకుల్లాగా తయారవుతున్నాం. కాబట్టి యోగా నేర్చుకున్న మాకు పలానా స్కూల్లో ఇట్లా నేర్పించారు, పలానా స్కూల్లో మాకు ఇట్లా ఇది యోగా డే ఉందని చెప్పారు. కాబట్టి వాళ్ళని మేము ఆదర్శంగా తీసుకొని మేము కూడా నేర్చుకుంటాం, వాళ్ళకి నేర్పియాలనే కాన్సెప్ట్తోనే మేము ఈ యొక్క కార్యక్రమం ఈరోజు సుమారు ఒక 300 పైనే ఉండొచ్చు అనుకున్న భవిష్యత్ పిల్లలు. స్టూడెంట్ అంటే ఇట్లాంటి యోగా రోజు ఉందని తెలుసు, కానీ మాకు ఇట్లా ప్రాక్టికల్గా అప్పుడప్పుడు చెప్పుదురు. కాదు ఈ రోజు యోగా స్పెషల్ ఉంది కాబట్టి పండుగ దినోత్సవం చేసుకుంటాం అన్నట్టు ఒక శుభాకాంక్షలు అంటే తెలియజేస్తున్నట్టు. చూద్దాం, వాళ్ళకి కావాలి అని వాళ్ళు వాంటెడ్గా నడితే మనం ఏమైనా పెట్టవచ్చు అంటే, ఎందుకంటే మనం చేసే ప్రయత్నం చెప్తున్నాం. మనం సంతోషంగా ఉండాలి, వాళ్ళు సంతోషంగా, వాళ్ళ ఆరోగ్యం కూడా మనం కూడా ఆరోగ్యంగా ఉండాలనే ప్రయత్నం అన్నట్లు. మా ఆర్గనైజేషన్ ద్వారా కూడా గత 30 సంవత్సరాల నుంచి ప్రతి కార్యక్రమంలో, ప్రతి స్కూల్లో, గవర్నమెంట్, ప్రైవేట్ ఎక్కడ ఎవరికి ఏది కావాలనో మనం 99% వాళ్ళకు చేసే ప్రయత్నం చేస్తున్నాం.